రోజైనటువంటి సరస్వతీదేవి సకల విద్యాప్రదాయిని ఈ అమ్మవారు శరన్నవరాత్రులలో 6వ రోజుగా అమ్మవారిని కొలుస్తూ ఉంటాం. విశేషమైనటువంటి వీణాపాణి, పుస్తకధారిణి, అమృతవర్షిణి. లోకంలో ఏ సంపదనైనా నశిస్తుంది కానీ విద్యా సంపద మాత్రం నశించదు. 14 లోకాల్లో కూడా 14 విద్యలతో పాటు పాశ్యము, అంకుశము, వీణ, పుస్తకము ధరించి పాలవలే, తెల్లని ముత్యము వలె, చంద్రుని వలె శ్వేతాంబరధారి అయి ప్రకాశిస్తూ ఉంటుంది ఈ దేవత. ఈ దేవతను పూజించడం వల్ల సకల విద్యాభివృద్ధి, సంతానాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ దేవతకు శ్వేత వస్త్రాలు, అటుకులు కలిపినటువంటి బెల్లంతో అటుకులలో బెల్లం వేసి పాయసాన్ని తయారు చేసి రవ్వకేసరి కానీ నివేదన చేస్తే చాలా ఇష్టమైనటువంటిది ఆ ప్రసాదం ఆవిడికి. అట్లాగే తెల్ల తామర పూలతో పాటు కలవు పూలని ఉంటాయి ఒకటి. ఆ తెల్ల కలవు పూలతో అమ్మని కనుక ఆరాధన చేసినట్లయితే సకల విద్యలు కూడా తొందరగా సిద్ధిస్తూ ఉంటాయి. ఈవిడ చదువుల తల్లిగా, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి విజ్ఞాన స్వరూపిణిగా, సమస్త కళలని కూడా ప్రసాదించే వరప్రదాయినిగా, లోకంలో పూజింపబడే సరస్వతీదేవి మూల ప్రకృతిని ధరించిన దివ్య రూపాల్లో అయినటువంటి 3వది మంజుల వాగ్యలాసిని అనేటువంటి ఆమెను పూజించినప్పుడు మొట్టమొదటిగా కృష్ణుడు రూపొందించాడు. ఆమె ఎటువంటి స్వభావం కలిగిందంటే సర్వపూజ్య సర్వవంద్యానాంజ మత్తో నిశామయ వాకృతి విద్యా జ్ఞానాశాస్త్రీ చ పరమాత్మనః సర్వవిద్యస్వరూపాయ సా చ దేవీ సరస్వతి సా బుద్ధి కవితా మేధా ప్రతిభా స్మృతికారుణాం నానా ప్రకార సిద్ధాంత వేదార్థ కలనామత వ్యాఖ్యానబోధస్వరూప సర్వసందేహభంజని విచారకారిణి గ్రంథకారిణి శక్తిరూపిణి సర్వే సంగీత సంధాన తాళకార రూపిణి విషయజ్ఞాన వాగ్రూప ప్రతి విశ్వభుజో వని విఖ్యాన వాదనకరీ శాంత వీణా పుస్తకధారిణి శుద్ధతత్వస్వరూపాచ సుశీల హరిప్రియ హేమచంద్ర కుందేందు కుముదాంబోజ సన్నిభ సిద్ధ విద్య స్వరూపాచ సర్వసిద్ధి ప్రదాసద యాయా వినాచ విశ్రాహో మూకో ప్రథమ సమారద అని చెప్తూ ఉంటుంది. సర్వజనులందరి చేత పూజింపబడేటువంటి, నమస్కరించబడేటువంటి పరమాత్మ యొక్క వాక్కు, బుద్ధి, జ్ఞానాలను మూలకారకులైనటువంటి సరస్వతీదేవి సకల విద్యా స్వరూపిణిగా జనులందరికీ కూడా 4 పైన బుద్ధిలోను కొలువండి వారికి కవిత్వము, మేధ, ప్రతిభ, స్మృతి, జ్ఞానము మొదలైనటువంటి శక్తులన్నీ కూడా కలిగిస్తూ ఉంటుంది. ఈవిడ వివిధ రకాలుగా సిద్ధాంతాలు చేసేటువంటి పండితుల యొక్క వ్యాఖ్యానార్థాలతో విశేషమైనటువంటి మిళితమై వారి సందేహాలను నివృత్తి చేయడానికి సరైనటువంటి వివేకవచనాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కవులు, పండితుల యొక్క ఆలోచనా శక్తిలో ప్రవేశించి గ్రంథాలను రచించగల దిట్టగా తయారు చేస్తూ ఉంటుంది. సంగీత విద్వాంసులకు స్వర సంగీత సంధాన తాళ లయ నాదాలను గురించి తెలుసుకోగలడానికి సరస్వతీదేవియే కారణం. అలాంటి తల్లి పండితులతో చర్చ విషయములు, జ్ఞానములు, వ్యాఖ్యలు, వాక్కు, వాదన, వాక్యస్వరూపిణిగాను, పరభాషామయిగాను, విశ్వానికంతటికి కూడా భాషను ప్రసాదించే భాషారూపిణిగాను, శాంతి నిర్మల సుప్రసన్న రూపంతో ఉండేటువంటి వీణా పుస్తక పాణి అయి శుద్ధసత్వ స్వరూపంగాను, సుశీల శ్రీహరిప్రియగా మంచు వలె, చందనము వలె, చంద్రుని వలె, మల్లెపువ్వు వలె, తెల్ల తామర పువ్వు వలె, తెల్ల కలువ వలె ధవళకాంతులు ప్రకాశిస్తూ ఈమె సర్వశుక్ల తపస్వస్వరూపిణిగాను తపఫలితాన్ని అనుసంగించేటువంటిది. సిద్ధి విద్యా స్వరూపిణి ఈమె వేదాలలో తపస్వరూపిణిగా ఉంటూ తపస్సు చేసేవారికి తగిన జ్ఞానాన్ని అనుగ్రహించేదిగా వేద జననిగా వర్ణించబడింది. అటువంటి చదువులు తల్లి అయినటువంటి అనుగ్రహం ఉంటే మూర్ఖుడు సైతం పండితుడవుతాడు. ఆమె అనుగ్రహం లేకపోతే ప్రపంచమంతా కూడా మూగపోయి జీవన రహితంగా ఉంటుంది. కాబట్టి
శైశవ దశ గల పిల్లలకు మాఘ శుక్ల పంచమి రోజున అక్షరాభ్యాసం చేసేయించేటప్పుడు ఈ తల్లిని గనక ఎవరైతే భక్తి ప్రపత్తులతో అత్యంపజేస్తే ఆ తల్లి యొక్క అనుగ్రహం ప్రసరణ వారిపై ప్రసరిస్తూ ఉంటుంది. వారు విద్యావంతులు అవుతారు. అలాగే తల్లి రూపంలో సువర్ణ గుటికను తయారు చేయించి గంధర్జనాదులో పూజించి బాలుని యొక్క మెడలో కట్టినట్లయితే, కుడి భుజానికి ధరింపజేసినట్లయితే ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత విద్య ధారాళంగా వస్తూ ఉంటుంది. ఓ పలుకుల తల్లి, నీ గుణగణాలు కొనియాడడానికి సహస్రముఖ పంచముఖ చతుర్ముఖాదులే చాలరంటే ఏకముఖుణ్ణి మానవ మాత్రునైన నేను ఎంతటి వాడను తల్లి. నీ కరుణార్థ దృక్కులు ప్రసరిస్తే మానవులకు కవులవుతారు, సంభాషణలు చిత్రులు అవుతారు. అమ్మా, కాలిపోయిన విత్తనాన్ని మొలకెత్తించే శక్తి దేవతలు ఉంటున్నట్టు కదా. కాబట్టి ఓ బ్రహ్మస్వరూప, జ్యోతిస్వరూప, సనాతని, సర్వవిద్యాది దేవత, హే వాణి, హే సరస్వతీదేవి, నిసర్గ బిందు మాత్రాష్టానధాత్రి, నీ కృపాపాత్రలు కాకపోతే ఎంతటి పండితులైనా నోరు మెదపలేరు కదమ్మా అంటూ కాలసంఖ్యాక స్వరూపి అయిన ఆ తల్లిని మదినిమ్మి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం అనేటువంటి బీజాక్షర సంపుటితో అనన్యమైనటువంటి భక్తితో ఉచ్చరిస్తూ ధ్యానిస్తూ ఉన్నట్టయితే కాలిపోయిన విద్యా విత్తనాలను మళ్ళీ మొలకెత్తిస్తుంది. అంటే అర్థం ఏమిటంటే, ఎంతటి చదువువాడికి చదువు రాకపోయినా మొద్దుకైనా కూడా ఆ బీజాక్షరి యొక్క మంత్రమహిమ చేత, అమ్మ యొక్క అనుగ్రహం చేత వాడికి చదువు లభిస్తుంది అని చెప్తుంటున్నమాట. సకల శుభాలు కలుగుతాయి. ఆ తల్లి దయ చేత బృహస్పతి ఎంత గొప్ప పండితుడంటే అంతటి సమానురాలు అవుతాడు వాడు. అందుకే క్రింది పేర్కొబడినటువంటి ఈ యొక్క సరస్వతి ధ్యానం ఇలా ఉపకరిస్తూ ఉంటుంది. సరస్వతీ శుక్లవర్ణాం సంస్మితాం సుమనోహరాం కోటిచంద్ర ప్రభాముష్ణ పుష్టిశ్రీయుక్త విగ్రహం వహ్నిశుద్ధాం శకధనాం వీణా పుస్తకధారిణీం రత్నసారేంద్ర నిర్మాణ నవభూషణభూషితాం సుపూజితాం సురగణై బ్రహ్మ విష్ణు శివాదిభిః వందే భక్త్యా వందితాంచ మునీంద్ర మనుమానవైః అని చెప్తూ ఉంటుంది. అట్లాగే శారదా నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన ధబళాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోనిధి సితతామర సామరవాహిని శుభకారతానొప్పునిన్ మదిగానన్నడగల్గు భారతీ అని పండితులందరూ కూడా ఏదైనా ఉపన్యాసం చెప్పేటప్పుడు అమ్మను తలుచుకుని ప్రారంభం చేస్తూ ఉంటారు. అట్లాగే ఇహ జీవితానికి పరమార్థానికి తన జ్ఞానాన్ని గ్రహించినటువంటి దానిని తాను ఆచరించడం, తిరిగి దాన్ని వ్యక్తీకరించడం అనేటువంటి 3 రకాల శక్తులను బుద్ధి ప్రధానమైనటువంటి ఈ బుద్ధియే ప్రాణశక్తిని నియంత్రిస్తూ ఉంటుంది. ఈ ప్రాణశక్తి ఇంద్రియాలే చైతన్యవంతమవుతూ ఉంటాయి. ఇటువంటి ప్రాణశక్తి సర్వేంద్రియాల్లో ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి కనుక ప్రసరణ లక్షణం చేత సరస్వతి అని కీర్తించబడుతుంటుంది. ప్రాణశక్తి సరస్వతి అని వేదం చెప్తూ ఉంటుంది. ఈ తల్లిని సాయం సమయంలో అర్చించడం సాంప్రదాయం. విద్య 2 విధానాలు, పరా అపరా అని 2 విధానాలుగా ఉంటుంది. అలౌకికమైన సర్వ విద్యలు కూడా అపరా విద్యలు, మోక్షకారకమైనటువంటి విద్యలన్నీ కూడా బ్రహ్మ విద్యలు అని చెప్తూ ఉంటారు. ఈ 2 విద్యలు స్వరూపమే సరస్వతీదేవి. ప్రణవోదేవి సరస్వతి అని చెప్పి వేదం చెప్తూ ఉంటుంది. అలా ప్రారంభించి వైదిక సరస్వతి సూక్తాన్ని ప్రధాన శక్తిగా, ఐశ్వర్య రూపిణిగా, పరదేవతగా, భారతీదేవిగా భాషింపజేసింది. యజ్ఞవల్కుడు, వాల్మీకి, వ్యాసుడు, ఆదిశంకరాచార్యులు మొదలవరందరూ కూడా ఇతరులని ఆరాధించి జ్ఞానమూర్తులై మన కోసం వెలుగుదారులను అవలంబించారు. ఈ తల్లి కృపచేత మనకు విద్యాబుద్ధులు, సత్ప్రేరణలు, సదాలోచనలు, సదాచరణ ఉంది. కాబట్టి మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో పరంపరగా ఈ తల్లిని పూజిస్తూ అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ తల్లిని పూజించడం మనం కూడా ఆ సాంప్రదాయాన్ని అనుసరించి తల్లి కృపకి పాత్రలవుదామని చెప్పి
విద్యాధనం సర్వధనం ప్రధానం అని చెప్తూ ఉంటుంది. అట్లాగే చిత్రముఖాంబోజ వరహంస మధుర్మమ మానసే రమ్యతాం నిత్యం సర్వశుక్లా సరస్వతి సర్వచైతన్య రూపతాం అవిద్యా విద్యాచి ధీమహి బుద్ధియాన ప్రచోదయాత్ అని చెప్తూ ఉంటుంది. కాబట్టి అంత అమూల్యమైనటువంటి ఆ తల్లిని మనం ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఆరాధించడం వలన మనకి సకల విద్యలు కూడా సంప్రాప్తమవుతాయి. ఈ తల్లిని ఆరాధించడమే కాకుండా ఎవరినైతే మనం ఈ తల్లిని యా కుందేందు తుషారహాళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా చవృదండమండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర చక్రశతిభిః శరీర్వాదాం అని ఆ తల్లిని అలా ప్రార్థన చేస్తూ ప్రతిరోజు కూడా విద్యార్థులందరూ లోకానికి కూడా చేసుకున్నట్లయితే చక్కటి చదువులు వస్తాయి. ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనకు కలిగిస్తూ ఉంటుంది.